ఆయుష్ని ఇవాళ మా చర్చిలో క్రిస్మస్ జరుగుతుంది. నువ్వు కూడా నాతో పాటు వస్తావా? క్రిస్మస్ నాకు క్రిస్మస్ అంటే చాలా ఇష్టము. కేక్స్, స్టార్స్, క్రిస్మస్ ట్రీస్ ఎంత బాగుంటాయో. క్రిస్మస్ అంటే చాలా ఇష్టము. అయ్యో డాడీ, క్రిస్మస్ అంటే కేక్స్, స్టార్స్, క్రిస్మస్ ట్రీస్ అది మాత్రమే కాదు, ఏసే పుట్టినరోజు కూడా. ఓ మెస్సీ, అవును కదా. నన్ను ఇంతవరకు ఎవరు క్రిస్మస్ సెలబ్రేషన్స్కి పిలలేదు. నేను కూడా అలాంటి క్రిస్మస్ సెలబ్రేషన్స్కి వెళ్ళలేదు. ఇప్పుడు నువ్వు పిలిచావు కదా, నేను తప్పకుండా వస్తాను. అయితే కదా క్రిస్మస్కి ఇద్దరు ప్లాన్ చేస్తున్నారు. మీకు క్రిస్మస్ గురించి పూర్తిగా అర్థమవుతుంది. 2000 సంవత్సరాల క్రితం ప్రజలు రక్షకుడైన మెస్సియా కొరకు కనిపెట్టుచున్న దినములలో గాబ్రియేలు అను దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషుడికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడను. ఆ కన్యక పేరు మరియ. దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవచనం ఏమిటో? మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. నేను పురుషుని ఎరుగని దానిని, ఇది ఎలా జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచగలక రహస్యముగా ఆమెను వినడానికి ఉద్దేశించాడు. అతడు ఈ సంగతులను ఆలోచన చేయించు నిద్రించుచుండెను. అప్పుడు గాబ్రియేలు దూత స్వప్నమందు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. యోసేపు నిద్ర వేడుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని, ఇందుమూలంగా యావత్ ప్రజలకు తెలియజేయడమేమనగా ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు నిర్ణయించడం వలన ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకోవలసినదిగా తెలియజేయడమేనదమ్మో. యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఎవరు మీరు? ఏం కావాలి? అమ్మా, నా భార్య నిన్ను చూడాలి. మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? ఈ రాత్రి గుంటి వెళ్ళిపోతాను. క్షమించండి అయ్యా, నేనే చాలా మంది ఉన్నాను. మా ఇంట్లో మీకు స్థలం లేదు. ఎవరు మీరు? మీకు ఏమి కావాలి? అయ్యా, చాలా దూరం నుండి వస్తాను. నా భార్య గర్భవతి. ఈ సత్రంలో కాస్త స్థలం ఉంటే ఇవ్వగలరా? స్థలమా? స్థలం లేదయ్యా, మా సత్రం అంతా నిండిపోయింది. వెళ్ళు వెళ్ళు, లేదయ్యా.
ప్రతి చోట ఇదే పరిస్థితి ఎదురై కాలం గడుస్తున్న కొద్దీ మరియకు అర్థమైంది తన బిడ్డ పుట్టబోయే సమయం దగ్గరైందని. ఎవరు మీరు? మీకేం కావాలి? అమ్మా, చాలా దూరం నుంచి వస్తున్నాం, అలసిపోయి ఉన్నాం. నా భార్య ఇంటి చూడాలి. రాత్రికి మీ సత్రంలో కోస్త స్థలం ఉంటే ఇవ్వగలరా? స్థలమా? స్థలము లేదయ్యా. ఒక్క నిమిషం. మా సత్రంలో స్థలం లేదు, కానీ ఈ రాత్రికి మా పాకలో విశ్రాంతి తీసుకోవచ్చు. అది మీకు అంత అనువైన స్థలం కాదు, కానీ బహుశా మీకు ఆదరణగా ఉంటుంది. ధన్యవాదములు. రాజైన హేరోదు దినములలో యూదా దేశపు పెద్దలు యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారు. రాజాది రాజు, హేరోదు రాజు వచ్చేస్తున్నారు. మన జ్ఞానులు వచ్చారు ప్రభు. వారిని ప్రవేశపెట్టండి. ఆజ్ఞమా ప్రభు. హేరోదు రాజు గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున నేను ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చుకుని. దయచేసి నాకు తెలియజేయకూడదు. జ్ఞానులారా, మీరు వేచి ఉండండి. భటులారా, శాస్త్రులను పండితులను సమకూర్చండి. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టును? గ్రంథాలు పరిశీలించి చెప్తాము ప్రభు. కాస్త సమయం ఇవ్వండి. క్రీస్తు రాకడ గురించి యెషయా ప్రవక్త ముందే ప్రవచించారు. దేవుడు ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా చెప్పించిన ప్రవచన. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలోచించుడి. కన్యక గర్భవతి అని కుమారుడు కని అతనికి ఇమానుయేలు అని పేరు పెట్టును. ప్రభు మీక ప్రవక్త కూడా ప్రవచించారు. మీక ప్రవక్త ఏం ప్రవచించారంటే, యూదయ దేశపు బెత్లెహేమా, నీకు యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానివు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించి అధిపతి మీలో నుండి వచ్చు. క్రీస్తు యూదయ బెత్లెహేములోనే జన్మించిన ప్రభువు. సరే జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ శిష్యుని విషయమై జాగ్రత్తగా తెలుసుకోనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండి. ఏమిటి? యూదుల రాజా హేరోదు మహారాజు నేనిక్కడ ఉండగా మరి ఒక రాజును పూజించుట అసంభవం. ఆ రాజు అంతు చూస్తాడు. రాత్రి వేళ బెత్లెహేములో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి తమ మందను కాచుకొని చూడగా చెప్పరా, ఈ చలి మనం కాసుకోవడమే కష్టం. మరి గొర్రెలు ఎలా మరి
ఎత్తుబడి ఒక తొట్టిలో పండుకుని మీరు చూచండి. ఉన్నట్టుండి దేవదూతల సమూహం ఆ దూతలతో కూడా ఉండగా ఆ కాపర్లు చూశారు. వెంటనే పరలోక దూత సమూహము ఆ దూతలతో కూడా ఉండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాక అని దేవునికి స్తోత్రం చేయుచున్నది. ఆ దూతలు పరలోకంలోకి వెళ్ళిన తరువాత గొర్రెల కాపర్లు మహా సంతోషంతో పాటలు పాడుతూ నాట్యమాడిరి. పదండి పదండి చూద్దాం పదండి. హేరోదు రాజు దగ్గర నుండి తూర్పు దేశపు జ్ఞానులు ప్రయాణం మొదలుపెట్టారు. వారు వెళ్తుండగా ఆకాశంలో ఒక వింత నక్షత్రం ప్రకాశించింది. ఆ నక్షత్రం వారిని బెత్లెహేమునకు నడిపించింది. ఆ నక్షత్రం వారికి ముందుగా నడిచి శిశువు ఉన్న చోటికి వచ్చి నిలిచింది. వారి లోపలికి వచ్చి తల్లి అయిన మరియను బాలుడైన యేసును చూశారు. యూదుల రాజా, నేను నిన్ను పూజించడానికి తెచ్చిన ఈ బంగారమును అంగీకరించుము, నన్ను దీవించుము. రాజులకు రాజా, నేను నిన్ను పూజించడానికి తెచ్చిన ఈ గోళమును స్వీకరించి నన్ను ఆశీర్వదించుము. సర్వలోక రక్షక, ఈ స్వచ్ఛమైన సాంబ్రాన్ని అంగీకరించి నన్ను కరుణించుము. జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు పశువుల తొట్టెలో మనుషులందరినీ ప్రేమించి తనను తాను తగ్గించుకొని ఈ లోకంలో జన్మించాడు. క్రిస్మస్ అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను, ఆయన ఈ లోకానికి అందించే రక్షణను, ఆయన తగ్గించుకున్న విధానాన్ని మనందరికీ కూడా తెలియజేసే పండుగ. అందును బట్టి క్రిస్మస్ జరుపుకుంటున్న మనందరం క్రీస్తు ప్రేమను అనేక మందికి పంచేవారుగా
I request the delegate